మన లైఫ్ అనేది కొన్ని కోట్ల వేల స్పీషీస్ ఉంటే ఈ భూమి మీద వరల్డ్‌లో హ్యూమన్ బీయింగ్ అనేది చాలా ఎవాల్వ్డ్ స్పీసీస్ అని అర్థం. హోమో సాపియన్స్ అనే స్పీషీస్‌కి మనకి ఉన్న ఎబిలిటీస్ మిగతా లోయర్ యానిమల్స్‌కి కానీ, మిగతా బీయింగ్స్‌కి కానీ లేవు. మనకి చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. కానీ ఈ ఎబిలిటీస్‌ని మనం 100% యూజ్ చేసుకుంటున్నామా? లేదా? మనం ఎంతో ప్రోగ్రెస్ అవుతున్నాం. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. కంప్యూటర్స్ ఉన్నాయి. సెల్ ఫోన్‌లున్నాయి. బండీలున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ మనకి మనమే మన జ్ఞానాన్ని, మన డిస్క్రిమినేటివ్ పవర్‌ని కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నామా లేదా? అనే క్వెషన్ అందరూ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా రోడ్ మీదకి వెళ్తే ట్రాఫిక్‌లో చూస్తే 22-25 ఇయర్స్ పిల్లలు బైక్స్ మీద విపరీతమైన స్పీడ్‌తో ఎలాంటి ఆహ్, డిసిప్లిన్ లేకుండా రాంగ్ వేలో కొంతమంది వెళ్తారు. రైట్ వేలో వెళ్ళిన నేషనల్ హైవే మీద నేను ఒక చిన్న సంఘటన చూశాను. ఈ మధ్య కాలంలో ఈ వీడియో చేయడానికి కారణం అదే. ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ 3 మెంబర్స్ బండి మీద కూర్చొని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పెద్ద వెహికల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 లారీస్ మధ్యలో నుంచి చాలా సన్న సందులో నుంచి చాలా హై స్పీడ్‌తో వెళ్లారు. ఆ పర్టిక్యులర్ సెకండ్ వాళ్ళకేమీ అవ్వలేదు. జస్ట్ ఒక్క ఇంచ్ రైట్ సైడ్‌కొచ్చిన లారీ కానీ, లేకపోతే ఇటువైపు నుంచొచ్చే బస్ కానీ, ఒక్క ఇంచ్ పక్కకొచ్చినా వాళ్ళ ముగ్గురు అక్కడే స్పాట్ డెడ్ అయ్యేవాళ్ళు. సో, ఇలాంటి ఇన్సిడెన్సెస్ చూసినప్పుడు, రోజు చూస్తున్నప్పుడు మనం మన ఇంత ఎవాల్వ్డ్ హ్యూమన్ స్పీసీస్ ఎక్కడికెళ్తున్నారు? అది డ్రైవింగ్ తెలియకపోవడమా? లేకపోతే ఎడ్యుకేషన్ లేకపోవడమా? లేకపోతే ఎవరిది బాధ్యత అంటే మనందరికీ బాధ్యతుంది. మనందరికీ వి హావ్ ద రైట్ టు లివ్. అట్ ద సేమ్ టైమ్ వి ఆల్సో హావ్ ద రైట్ టు ప్రొటెక్ట్ ద అదర్ లైఫ్స్. మీ రోడ్ మీదకొచ్చేటప్పుడు మీ లైఫ్ ఒకటే కాదు. మీతో పాటు ఉండే పక్క వాళ్ళ లైఫ్‌కి కూడా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మిమ్మల్ని ఆహ్, ఇండియాలో యూత్ అనేది చాలా ఎక్కువుంది. ఈ యంగ్ ఎనర్జీ అనేది మీరు రైట్ డైరెక్షన్‌లో వాడాల్సిన అవసరం చాలా ఉంది. మీరు మీ లైఫ్‌తో పాటు మీ ఫ్రెండ్స్ లైఫ్స్ కానీ, మీ పక్కన వాళ్ళ లైఫ్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా మీకున్న ఎబిలిటీస్‌ని రైట్ డైరెక్షన్‌లో వాడండి. ఒక ప్లెజర్ కోసం, ఒక జస్ట్ మొమెంటరీ ప్లెజర్ కోసం అడ్వెంచరస్‌గా డ్రైవ్ చేయడం వల్ల మీకేమి మెడల్స్ రావు. ఒక్క లైఫ్ పోవడమే కాదు. కొంతమంది చాలా డ్రాస్టిక్‌గా యాక్సిడెంట్స్ వల్ల స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్ అయి బెడ్ మీద ఉన్నవాళ్ళు చాలా మందిని నేను చూసాను. సో, ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ ద సీరియస్‌నెస్ ఆఫ్ ద మ్యాటర్.